ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విశాఖపట్నం సౌత్లో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయటం, ముఖ్యంగా అందులోనూ రీసెంట్గా జనసేన పార్టీ నుంచి ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది, ఈసారి గెలుపుగా ఆయన వ్యూహాలు ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు, మొత్తం ప్రచారం హోరెత్తిచ్చేస్తున్నారు, రాష్ట్రం అంతా కూడా మీ వైపే తిప్పుకుంటున్నారు. ప్రచారం చాలా హ్యాపీగా జరుగుతుందండి. జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ ఆలోచన ఒకటే, 10 years ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం ఇంకుంటే మన జీవితాలు వెనక్కి వెళ్తాయి. ఒక్క అవకాశం అంటే ఇచ్చాం. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు, పెద్ద వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, చిన్న తోడు బండ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక చూసుకుంటే అన్ని వర్గాల ఎంప్లాయీస్ అసలు చాలా యాంటీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ చేసుకునే అందరూ కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. దీని అన్నిటికి కారణం సరైనటువంటి పరిపాలనా విధానం లేకపోవడమే దానికి కారణం. వ్యక్తిగతంగా చూసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చూస్తే శాండ్ తీసుకోండి, ఆయన విధి విధానాల వల్ల ఇవాళ టన్ను 2000కి వెళ్ళిపోయింది. మామూలుగా అయితే 500 దొరుకుతుంది. బ్లాక్ మెటల్ తీసుకోండి, లాటరైట్ తీసుకోండి, గ్రానైట్ తీసుకోండి, మ్యాంగనీస్ తీసుకోండి, ఏది కూడా తన విధి విధానాలు ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ ప్రజలు. రియల్ ఎస్టేట్ పడుకుని పోయింది. ఇవాళ విశాఖపట్నం ఎంఈపీ లాంటి ప్లేస్లో, ఎంఈపీ కాలనీలో అలాగా వెంచర్ స్టార్ట్ చేస్తే మొత్తం ప్లాట్లు సేల్ అయిపోతాయి. కట్టిన 6 నెలలకు కూడా ఇవాళ చేయలే పరిస్థితి లేదంటే ఎంత దారుణంగా ఉందో ఈ పరిపాలన ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరూ కూడా ఇవాళ బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి వ్యాపారాలు చేసింది. దానికి కారణం కూడా ఉంది. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, అది ఎక్కడ కనిపించట్లేదు. పోలవరం అన్నారు, అది లేదు. ఇది వెలుగొండ అన్నారు, అది లేదు. అసెంబ్లీలో తొడలు కొట్టుకోవడం, ఆడడం తప్ప ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ ఒక్క ఇండస్ట్రీ, విశాఖపట్నం నుంచి ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మర్చిపోయారు, మౌలిక సదుపాయాలు మర్చిపోయారు, ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేశారు. దాంతో తీవ్రమైన వ్యతిరేకత గవర్నమెంట్ మీద ఉంది. సార్ ముఖ్యంగా అంటే మీరు వైసీపీలో చాలా ఎక్కువ రోజులే వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు. గతంలో అక్కడ ఉన్నటువంటి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎలా చూస్తారు? ముఖ్యంగా అక్కడ ఉన్నది ఏంటి, ఇక్కడ లేనిది ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి, అక్కడ లేనిది ఏంటి? ఇక్కడ చాలా స్వేచ్ఛగా ఉండొచ్చండి. ఇక్కడ ఏదైనా మనం నమ్మకూడదు చేయాలంటే మనం వన్ మ్యాన్గా వెళ్ళిపోవచ్చు. అక్కడ చాలా గ్రూపులు ఉన్నాయండి. అక్కడ ఒకసారి విజయసాయి గారు ప్రపోజల్ పెడితే ఆయన అంటే సజ్జల గారికి పడుతుంది, సుబ్బారెడ్డి గారికి పడుతుంది, వాళ్ళిద్దరు ఆపేస్తున్నారు. వాళ్ళు పెడితే ఈయన ఆపేస్తారు. ఒకరికొకరు కొట్టుకొని మా జీవితాలు సర్వనాశనం చేశారు. ఇవాళ మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళు, ఫస్ట్లో ఆయన కోసం బయటకు వచ్చిన వాళ్ళు, ఆ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఆయనతో ఉన్నారా? మొత్తం వెళ్ళిపోయారు బయటికి. ఎవరైతే ఆయన బాగా తిట్టారో, బాగా బూతులు తిట్టారో, ఎవరైతే అసెంబ్లీలో తిట్టారో, ఎవరైతే ఆయన్ని నోటికి అయితే మాట్లాడారో ఇవాళ వాళ్ళందరూ మంత్రులు ఒక పొజిషన్లో ఉన్నారు. ఇవాళ మీరు ఇవన్నీ కూడా చూసుకుంటే మీరు గమనించండి, ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్న పార్టీకి పనిచేసిన క్యాడర్ కానీ ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేదు. దానికి కారణం ఆయన అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు. ఒకప్పుడు ఆయన వస్తే అందరిని పలకరించేవాడు, ఇవాళ ఎయిర్పోర్ట్కి వచ్చినా కనబడ్డు. మా లాంటి వాళ్ళకి సంవత్సరం పడుతుంది అపాయింట్మెంట్, మంత్రులకైతే ఇంకా మాకంటే 1.5 years పడుతుంది. అంత దారుణమైన పరిపాలన ఈ రాష్ట్రం జరుగుతుంది. దానివల్ల వైసీపీకి ఉన్న నాయకులు, కార్యకర్తలు యాంటీగా ఉన్నారు, ప్రజలు యాంటీగా ఉన్నారు, ఎంప్లాయీస్, ఎటు చూసుకుని అన్ని వర్గాలు కూడా యాంటీగా ఉన్నారు. చిన్న వ్యాపారం చేసుకుంటూ కూడా హ్యాపీగా లేదు. సార్ ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైనా కానీ ఎంపీలు ఎమ్మెల్యేకి కొంత ఫండింగ్ ఇవ్వటం అనేది మనం చూసాం. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారే, మీరు ఒక ఎమ్మెల్యేగా గెలవకుండా ఉండటం కోసం చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారని తెలిసింది. పేరు అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అందరికీ 175 25 ఆయన ఇచ్చాడండి, అది అందరికీ తెలుసు. జగమేనే సత్యం. ఆ డబ్బులు నేను దొరికే చూసారా? మీ మీద ఎందుకని సార్ అంత కక్ష? ఒక
ఎంపీగా గతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తికి ఎందుకని వాడొక ఎదవాడు, వాడికంటే ఎవరు హ్యాపీగా ఉండకూడదు. ఉమ్, అందుకని వాడు ఎవరన్నా నవ్వుతుంటే చూడలేడు, వాడు గుణం అలాంటిది. వాడు ఒక వరస్ట్ ఫెలో కాబట్టి అంటే మీకు ఆయనకి ఏమన్నా పర్సనల్ గా విభేదాలు ఉన్నాయా? అసలు లేకపోతే పార్టీ పరంగా వాడి ముఖం ఎప్పుడు నేను చూడలేదు. అంటే ఆ పార్టీలో ఉండి కూడా 2 సంవత్సరాలు బట్టి చూడలేదు. వాడు ఇప్పుడు చెయ్యిస్తే దూరంగా ఉంటుంది, కానీ ఎప్పుడు పడుచుకోలేదు. నాకు జగన్మోహన్ గారు చెప్పాడు ఏం చేశాడు, వాడు గెలవడం కోసం ఇవాళ నన్ను, తిప్పల నాగిరెడ్డి, అక్రమ నిజ నిర్మల, కోలా గురువులు నలుగురు వాడి వల్ల సఫర్ అయ్యారు. సఫర్ అంటే పొలిటికల్గా కెరీర్ నాశనం చేసేటాడు. వాడి స్వార్థం కోసం అప్పటికప్పటికి వాడు ఏదో ఎంపీ అయిపోవాలని అందరి జీవితాలను పాటు చేశాడు. ఇవాళ అందరూ కోపంగా ఉన్నారు. కోలా గురువులు వదలడు, నాగిరెడ్డి వదలడు, నేను వదలను. ఎవరైనా వ్యక్తిగతంగా ఒక టార్గెట్ చేసిన వాళ్ళని ఎవరు వదలరు. ఈ నలుగురు వాడు ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నాడు. రాజకీయంగా పాతి పెట్టేస్తున్నాడు. అంటే ఆయన నియోజకవర్గంలో గెలుస్తాడో లేదో పక్కన పెట్టేసి మీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఇక్కడ కూడా పెట్టాడు. వాడి జీవితం అలాంటిది. ఇక్కడ కూడా చాలా మందికి నేను స్పీకర్ అని చేసి తిన్నాను. ఇక్కడ మా కార్పొరేట్లకు పొడిచడం, వాడు చిల్లర గుణం వాడిది. వాడు ఒక సన్యాసి ఎదవ. ఆ ఎదవ గుణాలు అలాగే ఉంటాయి. అలాంటి ఎదవల గురించి ఎంత తక్కువ మాట కూడా అంత మంచిది. ఇక్కడ టీడీపీ నుంచి గెలిచి తర్వాత వైసీపీకి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీకు అపోజిషన్ గా, ఆయన మీకు ప్రత్యర్థిగా ఎంత బలంగా ఉన్నారనుకుంటున్నారు? ఆయన మీకు ఎంత పోటీ ఇస్తారనుకుంటున్నారు? ఆయన గురించి ప్రత్యేకంగా నాకు మాట్లాడే ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఏ రోజు నా గురించి అసలు మాట్లాడలేదు కాబట్టి నేను కూడా ఆయన గురించి మాట్లాడే ఇష్టం లేదు. 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి 3వసారి వన్ సైడ్గా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం కంటే 2 సార్లు అవకాశం ప్రజలకి ఏమి చేయకుండా తన స్వార్థం కోసం, తన కాలేజీలు లేకపోతే తన వ్యాపారాల కోసం పార్టీ మారడం అనేది ప్రజల్లో ఉంది. సో తను చిత్తుగా ఓడించడానికి ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఆయన ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక 6 నెలలు ఇక్కడ పడుకున్నా కూడా ఆయన లేపడం కష్టం. ఆ విషయం వాళ్ళందరికీ కూడా తెలిసింది. రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ డౌను, జనసేన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. సో ఎవరు వచ్చినా ఆయన రక్షించే పరిస్థితి లేదన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఒకప్పుడు వద్దనుకున్నటువంటి కార్పొరేట్లు కాలు పట్టుకుంటున్నాడు సుబ్బారెడ్డి గారు వచ్చి. ఆ కర్మ ఒకప్పుడు నువ్వు పో అన్నాడు. ఎంపీలు కూడా లెక్క చేయలేదు, మంత్రిని కూడా లెక్క చేయలేదు. ఇవాళ మా కార్పొరేట్ దగ్గరకు వచ్చి కాలు పట్టుకుంటున్నాడు. బాబ్బా అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. ఇంటికి 10 కార్లు వేసుకొచ్చి కాలు పట్టుకుంటున్నారు. అంత దుస్థితికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళ కాలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రం ఎలా ఉందో అర్థం చేసుకోండి. మేనిఫెస్టో ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి కొంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ ఏరియాలో తీసుకున్న ఈ రోజు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 20,000కు సంబంధించి ఏదైతే వాళ్ళకి హాలిడే అప్పుడు ఇచ్చిన ఆర్థిక సహాయం అయితే ఉందో దాని మీద కావచ్చు, లేదంటే ఈరోజు మేనిఫెస్టోలో ప్రజలకి బాగా ఉపయోగపడేవి మీకు ఏమనిపించినాయి? మీ నియోజకవర్గానికి సంబంధించి అవి ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఒక మేనిఫెస్టోనే కాదు, వాళ్ళకి అందుబాటులో ఉండి కష్టం ఎప్పుడు వచ్చినా, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారులు అంటే చాలా అభిమానం. మీరు చూసే ఉంటారు, ఆయన సొంతంగా వచ్చి వాళ్ళని చూడడం కానీ. అంటే ఒక మత్స్యకారులు SC/ST బీసీలు అంటే ఆయన విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. మీరు గ్రహించాలి. ఎప్పుడు ఏ చిన్న విషయం ఉన్నా వాళ్ళకి దగ్గరకు వచ్చే వరకు ఆయన వెళ్ళి వెంటనే పరామర్శించడం, తన పరిధిలో ఉన్నంత ఆర్థిక సాయం చేయడం, వాళ్ళని ఆదుకోవడం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెల్లి కులస్తులు కానీ, SC/ST బీసీలు అందరూ, మత్స్యకారులు కానీ ముఖ్యంగా ఆయన కోసం ప్రాణం పెడతారు. మీరు ఆ ప్రాంతానికి వెళ్తే డ్యాన్సులు, డప్పులతో ఇళ్ళలోంచి పరిగెడతా ఉన్నారు. సో అంత అభిమానం ఆయన అంటే మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే పార్టీలకు అతీతంగా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా జనసేనకి సపోర్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకొక పక్క బీజేపీ కూడా సపోర్ట్. ఇవన్నీ కూడా ఉమ్మడి అభ్యర్థులు అందరికీ కలిసి వస్తుంది. ప్రతి చోట కూడా అద్భుతంగా ఉంది, ఎటువంటి డౌట్ లేదు ఎవరికి. రైట్. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఇక్కడ మీ ప్రజలకి ఏం వాగ్దానం ఇస్తారు? మొట్టమొదటిగా మీరు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో చేయబడబోయే పని ఏంటి? ఈ నియోజకవర్గంలో ఎక్కువగా
పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి కొరకు ఒకటే, మౌలిక సదుపాయాలు కావాలి, పోటీ కాలుష్యం నుంచి రక్షించాలి. ఎక్కడికి వెళ్ళినా మా కమ్యూనిటీలు కావాలి, కొన్ని ఆర్చీలు కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజీ సిస్టమ్ కావాలి, ఇంకా ముఖ్యంగా కాలుష్యం చాలా తీవ్రంగా ఉంది, దానికి ఒక సొల్యూషన్ కావాలి. ఇంకా వందల సంవత్సరాల తరబడి ఇళ్లలో చాలామంది కొన్ని ఏరియాలు ఉన్నాయి, వెంకటేశ్వర మెట్ట ప్రాంతం, అంగడి దిబ్బ, ఇలాగా ఎల్లమ్మ తోట, ఇలాగ ఇంకొక 2-3 ప్లేసుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్న ప్లేసుల్లో 22 ఏళ్ళు పెట్టడం జరిగింది. ఒక పక్క దేవస్థానం అనో లేకపోతే ఏది, ప్రజల కంటే ముఖ్యం ఏది కాదు, ప్రజల తర్వాత ఏదైనా. కొన్ని ప్లేసుల్లో ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేస్కి ఆల్టర్నేట్ ప్లేస్లు ఇచ్చి వాటిని రెగ్యులేట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. మరి ఎందుకు నెగ్లెక్ట్ చేసారో తెలియదు, కానీ నేనైతే మాత్రం నా విశ్వ ప్రయత్నం చేసి వీటన్నిటికి కూడా ఆల్టర్నేటివ్ ప్లేస్, మన చట్టాలు మనకు సహకరించలేదు కాబట్టి ఆల్టర్నేట్ ప్లేస్ ఇస్తే ఇవి రెగ్యులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరికి ఆల్టర్నేట్ ప్లేస్, బోల్డ్ ప్లేసులు ఉన్నాయి విశాఖపట్నంలో, ఆల్టర్నేటివ్ ప్లేస్లు ఇప్పించి వీళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేసే విధంగా నేను హామీ ఇచ్చాను. పొల్యూషన్కి కూడా ఎక్కడైతే ఈ కోటవీధి దగ్గర నుంచి పెరీ రోడ్డు వరకు ఎక్కడైతే ఉందో బీచ్ వరకు ఆ పెద్ద కాలువ ఉంటుంది, ఆ కాలువ చుట్టుపక్కల ఒక గార్డెన్ లాగా, అంటే ఒక పార్క్ లాగా చేసి ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు పెంచుకుంటే చాలా వరకు కాలుష్యం తగ్గుతుంది. అలాగే కోలుకు సంబంధించి ఆల్రెడీ పోర్టు కొన్ని నామ్స్ తీసుకొని కోలు ఓపెన్ ప్లేస్లు కాకుండా స్టోరేజ్లు, అంటే గోడౌన్స్లో వేయడానికి గోడౌన్స్ కూడా కడుతున్నారు. కాబట్టి ఇంకా ఆ పొల్యూషన్ ప్రాబ్లం కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టే. నెక్స్ట్ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో మార్పులు చేసి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా కమ్యూనిటీ హాల్ విధంగా చేయడమే లక్ష్యంగా నేను హామీ ఇచ్చాను. ఆ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ఫుల్ టైం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చాను. నా గురించి ఆల్రెడీ నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నాకు అక్కడ వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. నేను ఫస్ట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి మీద అభిమానంతో ఉన్నాను కాబట్టి అటు జనసేన వాళ్ళతో ఈజీ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ నేను 10 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి మంచి సహాయం ఉంది. బీజేపీలో కూడా ఉన్నట్టు అందరం కూడా మిత్రులం కాబట్టి వాళ్ళ నుంచి ఉంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే వైసీపీకి మొత్తం క్యాడర్ని తయారు చేసింది నేను, 80% క్యాడర్ నేను తయారు చేసిన ఉంటారు విశాఖపట్నంలో గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళందరూ కూడా నా మీద విపరీతమైన సానుభూతితో ఉన్నారు. పార్టీలకు అతీతంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ పార్టీ అని కూడా చూడకుండా నాకు ఓటు వేయడానికి కూడా ఆ క్యాడర్ కూడా సిద్ధమైపోతుంది ఇంటర్నల్గా. ఆ పార్టీలో కూడా నా మీద సానుభూతి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ఏ విధంగా నన్ను మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని ఏ విధంగా నేను ఎన్ని విధాలు లాస్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆ తర్వాత తెలిసింది నాకు, ఈ మధ్య అందరికి అలాగే చెప్తాడని నాకు చెప్పేవాడు. నా ఇంటికి వచ్చినప్పుడు నాకు విపరీతమైన అభిమానం. ఆయన 5 సార్లు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉండబట్టి నేను ఎన్ని అవమానాలు భరాయించిన, ఇంకా భరాయించిన పరిస్థితుల్లో మనం బయటకు వచ్చాం. ఆయన అందరికి అలా చెప్తాడు, నాకు పదే పదే చెప్పాడు. నేను అత్యంత అభిమానించే వాళ్ళలో టాప్ 5లో మీరు ఒకరు, నేను ముఖ్యమంత్రి ఉండేవారు, నువ్వు మంత్రివి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఆయన చెప్పినవి. ఏ ఒక్కటి కూడా ఆయన నిలబెట్టుకోలేదు. తన అవసరం తీరిన తర్వాత తన లేదు మన లేదు, అందరినీ కూడా. ఉదాహరణకి అనంతపురం గురునాథరెడ్డి పాపం డే 1 నుంచి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే 100 మంది 400 మంది ఉంటారు. ఆయన వల్ల సఫర్ అయ్యి రాజకీయ జీవితం పాడు చేసుకొని పాలిటిక్స్కి దూరంగా ఉన్న చాలామంది ఉన్నారు. సో ఆ వ్యక్తిని నమ్ముకున్న వాళ్ళందరూ మోసం చేశాడు ఆయన. ఒత్తిదే మాడదప్పుడు మాడని చెప్పాను, అది ఆ బూత్ అసలు ఆయన నైజానికి. అది రాజశేఖర రెడ్డి గారికి మాత్రం చెందింది, ఆయనకి ఈయనకి అసలు సంబంధం లేదు. ఆయన వ్యక్తిత్వం ఫుల్ డిఫరెంట్. వచ్చేటప్పుడు కలిసారు సార్ ఆయన, నేను ఇలా నన్ను ఆపడానికి ట్రై చేశారు, నేను కలవనని చెప్పాను. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మరి వెనక్కి తీసుకున్నాను. మనం నేను ఈ లంచాలకి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో చేయడం ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. ఉంటే జంప్, లేకపోతే కంపేర్ చేస్తున్నాను కాదు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సార్ పోలికలు ఏమన్నా మనకి చూసిన మీ విధానం ఎలా? ఆయన ఫుల్ టైం పొలిటీషియన్, తన అవసరం కోసం ఏదైనా చెప్తాడు, తన పవర్ మనీ కోసం ఏదైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఆ టైప్ కాదు, మాట ఇచ్చాడంటే చేస్తాడు, ఇవ్వలేకపోతే చేయలేని చెప్తాడు. సీట్ చేయడం, మోహన్ చేయడం ఇష్టం ఉండదు ఆయన. అందరికీ ఇదే నాకు చెప్పాడు కదా, నువ్వే మంత్రివి నా ఫ్రెండ్ అని. ఇది నాకు ఈ మధ్య తెలిసిందంటే అందరికీ అదే చెప్తున్నాడు. అవసరం తీరిన తర్వాత ఇది చూస్తున్నాడు. ఆ కడపలోనే రేపు మీకు రిజల్ట్ కనపడుతుంది.
సొంత చెల్లి పరిస్థితి చూడండి. ఆ అమ్మాయి ఎంత కష్టపడదో మీ అందరికీ తెలుసు. ఆయన జైల్లో ఉన్నప్పుడు అష్ట కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అంత అండగా నిలబడిన చెల్లిని ఇవాళ మెడబెట్టి బయటకు గెంటేసాడంటే ఆయన ఇంకెవరైనా ఒకటి ఆయనకి. ఓకే. అమ్మ పరిస్థితి అది. బాబాయ్ అయితే ఏం చేసి మీకు అందరికీ తెలుసు. సో అలాంటి అంత మూర్ఖంగా ఉన్న వ్యక్తి ఇవాళ నేను నీ గురించి సానుభూతి ఉంటుందని కూడా చాలా పర్వాలేదు. తన పవర్ కోసం ఏదైనా చేస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబం లేదు, ఫ్యామిలీ లేదు, ఆ మనస్తత్వం ఎవరికి ఉండదు. ఇప్పుడు బుక్స్లో తెలియదు హిట్లర్ అని. ఇవాళ మీరు హిట్లర్ పేరు జర్మనీలో గారు చెప్తే తంతారు. అలాంటి పరిస్థితి ఇవాళ ఈ పేరు చెప్తే తన్నే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం వచ్చింది. అంత దారుణమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ఆయన తెచ్చుకున్నాడు. ఎంత అభిమానం ఇచ్చారంటే ప్రజలు ఆయనకి అసలు రోడ్ల మీద స్వాగతాలు పలికినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కనిపిస్తే తందామనే పరిస్థితికి ఇవాళ ప్రజలు వచ్చారు. ఆయన అంత దారుణమైన పరిపాలన ఉంది. నేను అన్న మాటలు తప్పు అయితే తన్నే పరిస్థితి లేదు కాబట్టి ఓటు రూపంలో కసిగా రేపు వాళ్ళు చూపించబోతా ఉన్నారు. మీరు చూసుకోండి, ఒక్కొక్కరికి ఏ ఒక్కరు కూడా మినిమం మ్యాక్సిమం 70-80 మెజార్టీలు ఉంటాయి. ఎవరు ఊహించరు ఏంది ఎంత వచ్చిందని కూడా ఊహించినంత విధంగా రేపు మెజార్టీలు రాబోతున్నాయి. అంటే మీరు అన్నట్టు ఆయన మీద వ్యతిరేకత ఉంది, కానీ మీరే అంటున్నారు అది కోటి ఆయన అధికారం కోసం ఏదైనా చేయడానికి ఏం చేస్తారు, డబ్బులు పంచుతారు. ఈజీగా తీసుకుంటున్నారా? చరిత్రలో ఎవరు కూడా అంత డబ్బులు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం బహుశా. ఎందుకంటే ఆయన ఏం చేశాడన్న విషయం ఎక్కడెక్కడ ఎంత తీసుకున్నా అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ సిబిఎన్ సైట్ కాడ ఎంత బీకాడు, హైగ్రీవ్ ప్రాజెక్ట్కి ఎంత తీసుకున్నాడు, మధురవాళ్ళ సైట్ కోసం తీసుకుని ఒక ఎంఈవి దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు. వాళ్ళిద్దరు లావాదేవీలే ఈ విశాఖపట్నం ప్రజలకు ఉదాహరణ. వాళ్ళిద్దరు వల్ల మరి అలాంటి వ్యక్తిని మీరు ఎలా ఈజీగా తీసుకుంటున్నారు? మీ ఏరియాలోనే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎంతన్నా ఏమన్నా తీసుకోవాలో ఓటీటీ అని డిసైడ్ అయిపోయారు. ప్రజలు ఏం చేయలేము మనం. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఎవరు కాపాడలేరు. అంత దారుణమైన వ్యతిరేకత వల్ల మిమ్మల్ని నాన్ లోకల్ గా కూడా కొంత ప్రొజెక్ట్ చేసే ప్రచారం చేస్తున్నారు. నేను పుట్టి పెరిగి చదువుకున్నంతా ఇక్కడే. ఆడెక్కడ నాకు చెప్పేవాడు వాడెక్కడ పుట్టాడో తెలియదు, కానీ నాకు నేను ఉదయం 6 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా సౌత్లోనే ఉంటాను. వాడు ఎక్కడ ఉంటాడో కనుక్కున్నా అనేవాడు ఎవడు. ఆ సాక్షి ఉంది. ఆ పనికి మాల నా కొడుకులు ఏదో చెప్తారు, వాళ్ళ మాటలు ఎందుకండి అదే. ఆ పనికి మాల నా కొడుకు మనదాకా నేను దేవుడిని, పార్టీ మాది దెయ్యం. అలాంటి ఎదో నా కొడుకులు అలాంటి వాళ్ళని ఈ సమాజం ఎలివేయాలి. ఆ పేపర్ చించి ఎక్కడ పడేయాలి. అలాంటి ఎదల మాటలు నమ్మద్దు. అదే నిన్నటిదాకా దేవుడు వీరుడు సూర్యుడిని, పార్టీ మారితే ఎదవ అయిపోతారండి అన్న. అలాంటి ఎదవలు ఇలాంటి క్రియేట్ చేస్తారు. ఓడిపోయే ముందు ఇలాంటి ఓటమి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి ఎదవలు ఇలాంటివి క్రియేట్ చేస్తారు. అందరికీ తెలిసి ఎవరు ఏంటో ఎక్కడ ఏంటో. ఇలాంటివి చాలా చేయడానికి రెడీగా ఉంది వైఎస్ఆర్సీపీ లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏమి ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉన్నారు? ఏమి చేసినా పీకేది ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేదు, బొచ్చు కూడా పీకలేదు. నేను అది చెప్పేసి వచ్చా. జగన్మోహన్ రెడ్డికే ఛాలెంజ్ వచ్చాను. నేను లెటర్ ఎవరు రాసి ఉన్నా రిటర్న్గా రాశాను. 11 పేజీల లెటర్. నువ్వేం చేసావు, నువ్వెంత దుర్మార్గుడు అని కూడా నేను రాశాను. తెలుసా, ఎవడు రాలేడు, నేను రాశాను. ఆ దమ్ము ధైర్యం నాకు. నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేయను, ఎవరికి భయపడను. ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. స్ట్రైట్గా అడుగుతాను అంతే తప్ప దొంగతనంగా దొంగ దెబ్బలు నాకు తెలియదు. ఆయనకి నేనేంటి ఆయనకు తెలుసు బాగా. నేను ఏం అడిగాను ఎలా ఉంటాను కూడా తెలుసు. మీ నియోజకవర్గ ప్రజలకి మీకు ఓటేయాలి అంటే ఒక్క రీజన్ కరెక్ట్గా ఒకటి చెప్పండి సార్. నా మనస్తత్వం తెలిసిన వాళ్ళకి అందరికీ రీజన్ తెలుసు. నేనేంటో తెలుసు. నేను వచ్చిన రోజు నుంచి నేను ఎమ్మెల్సీ పదవిని నేను ఇంట్లో కూర్చున్నా నాకు ఎమ్మెల్యే కంటే ప్రోటోకాల్ ఎక్కువ ఉంటుంది, ఎమ్మెల్యే కంటే శాలరీ ఉంటుంది. ఎమ్మెల్యే అయితే ఇంకా జనంలో ఉండాలా, ఎమ్మెల్సీ అయితే అసలు ఏ పని ఉండదు, హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, దేశం హర్మాలో తిరగచ్చు. ఈ 24 గంటలు జనంలో ఉండాలి. నేను రాజకీయాలకు వచ్చింది సర్వీస్ చేద్దాం. నేను శాలరీ తీసుకుని ఇంట్లో పడుకోవడానికి రాలేదు, సర్వీస్ చేస్తామని వచ్చింది. నన్ను లాస్ట్ మినిట్ దాకా బొమ్మ చూపించి నా పేరు చెప్పుకొని అలా మెయిన్ గెలుచుకొని లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యే తీసి నన్ను చీట్ చేశాను. ఈ విశాఖపట్నం అందరికీ తెలుసు నాకు ఎంత అన్యాయం చేసిందో వైసీపీ అని.
నేను రాజకీయం వచ్చి నుంచి వాటర్ ట్యాంకులు పెట్టు, గుళ్ళకి గోపురాలకి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి, బాగా చదువుకునే పిల్లలకి, రజకీతులకు ఇస్త్రీపెట్లు ఒకటి కాదు, నేను చెప్పలేనన్ని గుళ్ళు కట్టించా, చెప్పలేనన్ని సర్వీస్ చేశా. ఆటో సోదరులకి ఎన్ని సెట్లు పంచానో తెలియదు, మహిళలకు ఎన్ని చీరలు పంచానో తెలియదు, ఎంతమందికి హాస్పిటల్లో ఉంటే ఎంత సపోర్ట్ చేసి తెలియదు, ఎంతమంది పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేసినా తెలియదు. లెక్కలే నేను చేసిన నా వ్యక్తిత్వం నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఓటేస్తాను. అదే ఇవాళ అక్కడ జరగబోతుంది. ఎవరు నా సర్వీస్ విశాఖపట్నంలో కాదు కదా, ఈ రాష్ట్రంలోని ప్రజలకి నేను చెప్పుకోలే, మన ఇప్పుడు చెప్పుకుంటున్నాను. ఫోటోలు తీస్తే ఫోటోలు కూడా అంత సర్వీస్ నేను చేస్తాను విశాఖపట్నంలో. 2 వాటర్ ట్యాంకులు ఫుల్ టైం 10 years తిప్పాను. ఆ తర్వాత కూడా ఆపడానికి కారణం వాళ్ళు వాటర్ ఇవ్వటం మానేశారు. ఓకే, ముఖ్యంగా మీరు ఈ నియోజకవర్గంలో ప్రజలు మీకు అందుబాటులో మీరు అందుబాటులో ఉండరు అని కొంతమంది కూడా ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అంటే రేపు పొద్దున గెలిచిన తర్వాత వాళ్ళకి బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీలో సామెత ఉంటుంది, చర్య ప్రతిచర్య. నాకేం జరుగుతుంది రేపు వాళ్ళకి జరుగుతుంది. నేను ఇప్పుడు నోరిప్పను. నేను నోరిప్పితే వైసీపీలో ఉన్న ఏ ఒక్కడు కూడా బయటకు రాలేడు. అది కూడా చెప్తున్నా. టాప్ టు బాటమ్ వాళ్ళ బతుకులని నాకు తెలుసు, ఎక్కడ ఇప్పుడు ఏం చేశారని. నేను వ్యక్తిత్వం ఉన్న మనిషిని, వ్యక్తిగత జీవితాల మీద కానీ వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడను. కానీ వాళ్ళు నా వ్యాపారం టచ్ చేస్తున్నారు, టచ్ చేశారు, నా బిజినెస్ని టచ్ చేశారు, నా సైట్లు టచ్ చేశారు. నేను బయటకు చెప్పుకోలేను, నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి నేను పట్టించుకోను. కాబట్టి నేను వచ్చి 3 నెలల్లో నా అన్ని వ్యవస్థలను టచ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ ఎలక్షన్ మీరు ఒక్కొక్కడికి ఎలా ఉంటుందో తీసుకున్నారా? ఎస్, నా పర్సనల్గా టచ్ చేశారు, నా ల్యాండ్స్ని టచ్ చేశారు, నా వ్యాపారాన్ని టచ్ చేశారు. ఎవడు చేశాడో కూడా తెలుసు, నాకు అన్నీ తెలుసు. కానీ నేను ఎక్కడ మీడియాకి కానీ ఎవడేం చేసి ఇంతవరకు మాట్లాడాలి. గుర్తుపెట్టుకుంటారని డౌటే లేదు. చర్యకి ప్రతి చర్య డబుల్ ఉంటుందని చెప్తా ఉంటాను. వాళ్ళందరికీ ఇలా కూడా ఉంటుంది ఆ దేవుడు అనేది చూపిస్తాను, అందులో డౌట్ లేదు. అంటే ఇప్పటిదాకా వైసీపీ చేసిన రాజకీయం కన్నా డబుల్ రెట్టింపు ఉంటుంది వాళ్ళకు ఉంటుందా? అభివృద్ధి 10 రెట్లు ఎక్స్ట్రా ఉంటుంది. రెండూ ఉంటాయి, రెండూ చూపిస్తాం. మేము ప్రజల జీవితాలతో ఆడుకోవడం రైట్ ఎవరికి లేదు. ఎవడు ఇష్టం ఎక్కడైనా బతకొచ్చు, ఎవడు ఏ పార్టీకి వెళ్ళచ్చు. నువ్వు కాంగ్రెస్ దొబ్బేసి బయటకు రాలేదా? మేము దేవుడిగా ఇవాళ వచ్చి 5 పార్టీలు మారాడు. వాళ్ళేం ఏమో మొగుళ్ళా? ఎవరు ఎవడు ఇష్టం వాడిది మార్చుకుంటారు. నా వ్యక్తిగత జీవితం మీద, నా వ్యాపార సంస్థల మీద దాడి చేసి రైట్ ఎవరికి ఇచ్చాడు? ఎవరిని జడిపిస్తావు నువ్వు జరిపించే మేము పిల్లలు అనుకున్నావా? ప్రతి ఆ యాదవ్కి చెప్తున్నా, ఆ యాదవ్కి ఉంటుంది. ఎలక్షన్ అయిపోయింది తెల్లారి నుంచి స్టార్ట్ అవుతాడు. ఎవరిని వదిలేదు, ప్రతి ఒక్కరికి సమాధానం ఉంటుంది. ఎవడేం చేస్తుండో ఏం చేస్తుండో అన్నీ మేము చూస్తూ ఉన్నాం. అందరికి ఆన్సర్ మాత్రం చేస్తాం, డౌటే లేదు. ప్రజలకి ఏం చెప్తారు సార్ మీరు నియోజకవర్గంలో ముఖ్యంగా అందుబాటులో? ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం, వాళ్ళ కష్ట సకల్లో ఉంటాం. నేను ఇందాక చెప్పి అన్నీ మళ్ళీ రిపీట్ చేయడం అనవసరం. వాళ్ళు ఏవైతే అడిగారో అన్నీ చేస్తాం. అవసరమైతే నా సొంత నిధులతో చేస్తాం. ఇచ్చిన మాట తప్ప మీరు కనుక్కో. విశాఖపట్నం ఒక మాట ఇచ్చారంటే అది తప్పాలంటే ఇది తెగాల, ఇది కన్ఫర్మ్. నా గురించి అందరికి తెలుసు. అది ప్రాణం పోయినా అదే మాట కట్టుబడి ఉంటారా? లైఫ్ అది లేని రోజు మానేస్తాం, అసలు దగ్గర కూడా ఉన్నాం. గవర్నమెంట్ సొంత డబ్బులైనా ఖర్చు పెట్టడానికి రెడీగా పెట్టే నాళ్ళు నేను. అవును, ఎంత పెట్టిన లెక్క లేకుండా పెట్టి ఇప్పుడు పెడతాను. రైట్ రైట్ సార్. ఎక్కడ తగ్గము, మాట గాయము, మాట పడము. చేయలేని పని చేస్తాను చెప్పను. అది అది పదవి కూడా చెప్పను ఎవరికైనా. అందరు జనరల్గా పొలిటికల్గా నాకేందంటే అది చేస్తా ఇది చేస్తా అంటారు. చెప్పానంటే అది నాదేని వదిలేసి వాళ్ళకి చేస్తా. నేనైతే చెప్పను, చెప్పానంటే చేసి నా స్థాయి అంతే. మాటల మనిషి కదా. పార్టీ మారడానికి కూడా మెయిన్ కారణం నాకు అన్ని పార్టీలు ఆఫర్ ఇచ్చాయి. ఇక్కడికి రావడానికి కూడా కారణం ఆ ఫ్యామిలీ నాకు అభిమానిగా ఉన్నాను కాబట్టి ఇష్టం ఉన్న చోటే ఉండాలని నేను ఆ రోజు రాజశేఖర్ గారు అంటే నాకు అభిమానంతో అటు వెళ్ళాను. ఇంత దుర్మార్గుడు అని తెలియదు మాకు. తెలుసుకున్న తర్వాత ఓపిక బట్టి మారుతాడు, తన మార్పు వస్తుందని. ఎవరికి అందరూ అలగిడుస్తున్నారు అక్కడ పార్టీలో. ఏ ఒక్కడే హ్యాపీగా ఒక కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి అక్కడ లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము ఎన్ని చెప్పినా కూడా ఏం చేయలేక బయట రావాల్సి వచ్చింది. నేను ఒక 14 మంది 24 గంటలు కష్టపడే మహిళా సోదరులు ఉన్నారు ఈ విశాఖపట్నంలో.
వాళ్ళకి చిన్న ఎంప్లాయ్మెంట్, వాళ్ళ పిల్లలకి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వమంటే అది కూడా ఆయన చేయలేదు. చేయకపోగా నేనేం చేస్తాను వంశీ అని ఒక మాట అన్నాడు. మీరుగా అవుట్ సోర్సింగ్ జాబ్ కోసం కూడా అంటే యాజ్ పర్ రూల్ అన్నాడు. యాజ్ పర్ రూల్ అయితే వాళ్ళు నీకెందుకు చేయాలి అవుట్ సోర్సింగ్? నేను తప్ప అలాగంటే ఎవరు డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇస్తారని రూల్స్ పెట్టాడట. ఆయన మాత్రం తీసుకొచ్చి ఇంకెవరు తీసుకోకూడదు. ఇది అత్యంత దారుణమైనటువంటి చర్య. నేను అసముద్రం కొనలేను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏది చేయాలా? ఇలాగైతే కష్టమన్నా ప్రజల్లో తిరగలేము అని చెప్పేసి ఆ రోజు ఆయన మొహం జరిగింది. ఓకే, నన్ను నమ్ముకున్నకి నేను ఒక చిన్న జాబ్ వేసుకోలేకపోతే ఎందుకు పాలిటిక్స్? ఎవరి కోసం తిరగాలి? ఉదయం ఫ్యామిలీని వదిలేసి రోడ్ల మీద మేము ఎందుకు తిరగాలి చెప్పండి? వాళ్ళు ఎందుకు తిరగాలి? అంటే వైసీపీ మీద కోపంతో ఈసారి రాజకీయాల్లో మీ పనితనాన్ని చూపించబోతారు అనుకోవచ్చు. 100% చూపిస్తాను. కోపం అనొద్దు, కోపం అనడం కంటే నా బాధ్యత. అది వైసీపీ వల్ల పెరిగింది అనుకోవచ్చా? ఎస్, అక్కడ పొందిన అవమానాలు మనుషులకు కసి నింపుతాయి. అక్కడ పొందిన ప్రతిదానికి ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. ఎక్కడైనా మీకైనా కూడా అలాగ ఉంటుంది. ఒకసారి మోసం చేస్తే మనిషికి ఎలాగ ఉంటుంది? 2 సార్లు 8 సార్లు చేస్తారు అలాగే మనుషులు. ఓకే, ఏ పని లేక తిరుగుతారా? కార్పొరేట్ కావాలని తిరుగుతాడు, ఎమ్మెల్యే కావాలని తిరుగుతాడు, ఎవరికి ఏం కావాలో తిరుగుతారు. నువ్వు సీఎం అయితే సరిపోద్దా? నీ చెల్లి ఎంపీ అయితే తప్ప? వైసీపీలో జరిగినటువంటి అవమానంతో ఈసారి కాదు, మీ చెల్లి ఎంపీ అయితే తప్ప అవ్వకూడదా? ఇంకో పవర్ ప్లాంట్ అంట, ఆవిడ జీవితం పాటు చేయలేను. ఇలాగా ఇవన్నీ కూడా ఎలాగుంటాయంటే రాజకీయాలు ఏది ఆశిస్తూ వస్తారు. ఊరికి ఎవరు తిరగరు. పెళ్ళాంబెల్ల రోడ్ల మీద వదిలేసి అందరం మేము ఎలా తిరగడానికి ఎవరికి ఇష్టం ఉండదు. శుభ్రంగా ఎవరి ఇంటి వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఆశించకుండా నేను వచ్చాను అన్నోని ముందు ఆయన పక్కన పెట్టారు. రాజకీయాలు ఏం ఆశించకుండా ఎవడు రాడు, ఏదో ఆశించే వస్తాడు. అలాంటి ఎదవల మాటలు నమ్మి అందరూ ఆయన దూరం చేసుకునే వాళ్ళ ఎదవలు నమ్ముకున్నాడు. ఈయన కూడా రోడ్డు మీద పడబోతున్నాడు. 1 నెల తర్వాత ఆయన పరిస్థితి మీరు ఊహించుకోండి. నేను ఇవాళ చెప్తాను, రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నెలల తర్వాత ఉండదు. ఉండదు, రాసి పెట్టుకోండి. షర్మిలమ్మ పార్టీ పుంజుకుంటది. ఆయన మనస్తత్వం ఎవరికి నచ్చట్లేదు. కడప ప్రజలు చీకొడుతున్నారు. ఆ పార్టీ క్లోజ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటది. షర్మిలమ్మ పక్షాలు అందరు చేస్తారు. మీరు రాసి పెట్టుకోండి. ఎలక్షన్ తర్వాత ఈయనకి జైలే. మళ్ళీ మీకు డౌటే లేదు, మీరు చెక్ చేసుకుని 6 నెలల తర్వాత మాడుకుంది. నేను ఇవాళ చెప్పా, ఆ పార్టీ ఉండదు, రాసి పెట్టుకోండి. షర్మిలమ్మ పుంజుకుంటది. జరిగిన అన్యాయం ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఆమె. ఆ పార్టీ పుంజుకుంటది, డౌటే లేదు, మీరు చెక్ చేసుకుంటాం. సరే, ఏదైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ జరిగినటువంటి అవమానాన్ని ఈసారి ప్రజలకి మంచి చేయటంలో చాలా బలంగా గెలవడంలో చూపించి ఇప్పుడు అందుబాటులో ఉంటాను. ప్రజలకు సర్వీస్ చేయడమే లక్ష్యం. ఎవరి కష్టంలో ఉంటే 2 నిమిషాలు అక్కడ ఉంటాను, అందులో డౌటే లేదు. నేను అసలు నానుకున్నోడికి నేనున్నాను కదా, నేనున్నగా చెప్పేవాడు. ఏదన్నా చిన్న హెల్ప్ చేద్దాం అనుకున్నాను, ఏమీ చేయలేకపోయావు. సింపుల్గా చెప్పాలంటే అంత అసమర్థులుగా ఉండడం చెండాలం. మనం అలాంటి జీవితం గడవడం కూడా అవసరం. ఇవాళ మంత్రులు పరిచి వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి జిల్లాలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఒక కానిస్టేబుల్ మార్చుకునే ఒక మంత్రిని ఎక్కడ దాకెందుకు, ఎమ్మెల్యేలు దాకెందుకు, ఒక మంత్రిని కానిస్టేబుల్ మార్చుకోమను. అంత దరిద్రమైన పరిస్థితిలో ఆ నాయకులు ఉన్నారు, ఆ వ్యవస్థ అక్కడ ఉంది. అసలు రాజశేఖర రెడ్డికి జగన్ గారికి సంబంధమే లేదు. అసలు ఆ పరిపాలనకి సంబంధం. ఆయన మనస్తత్వం దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. నాకంటే దగ్గరికి ఎవరు లేరు ఆయనకి. సో అలాంటి పైన నేను పడాను కాబట్టి 15 సంవత్సరాల నా సీనియారిటీని వదులుకొని అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేను వదులుకొని రావడానికి ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని ఉండలేక మాత్రమే వచ్చాను తప్ప ఇక్కడ ఏది ఆశించో లేదు కాదు. నాకు పదవి ఉంది. కనిపిస్తుంది సార్, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న ఒక వ్యక్తికి కనీసం మీరు న్యాయం చేయలేకపోతున్నానన్న బాధ కనిపిస్తుంది. అది ఈసారి మీరు గెలిచి ఆ న్యాయం అందరికీ చేస్తారు. గిఫ్ట్గా ఇస్తాను. రైట్ సార్, మనస్ఫూర్తిగా మీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.